వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ సాయుధ వారోత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మి పండిట్ నేడు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అలనాటి సాయుధ పోరాట యోధుల చిత్రపటాలకు ఘన నివాళులు అర్పిస్తూ వందనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆనాడు సాయుధ పోరాట విప్లవం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోనే పోరాటం కొనసాగిందని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆనాడు నవాబులపై సాయుధ పోరాటం చేసిన చరిత్రను కొందరు స్వలాభం కోసం వక్రీకరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల పాటు సాయుధ పోరాట వారోత్సవాలు కొనసాగుతున్నాయని, రేపు చివరి రోజు హైదరాబాద్లో నిర్వహించే సమావేశానికి ప్రజలు తరలిరావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. జరుగుతుందో ఈరోజు ఏ విధంగా అయితే తెలంగాణ సాయుధ పోరాటం లోపల నిజాం రజాకారులకు, దొరలకు, దేశ్ముఖ్లకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా ఆనాడు కామ్రేడ్ స్వాతంత్రం దేశానికి మొత్తం అంతా వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం, తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడున్న తెలంగాణ కాదు, దాంట్లో మహారాష్ట్ర కొన్ని జిల్లాలు, కర్ణాటకవి కొన్ని జిల్లాలు కలిపి అప్పుడున్న తెలంగాణ నిజాం రాజు కింద ఉండే. ఆ దేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం స్వాతంత్రం రానప్పుడు మన స్వాతంత్రానికి అంటే ముందు కూడా మన కామ్రేడ్ మగ్దుం మొయినుద్దీన్ గారు తన కవితల ద్వారా తన ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ఆయన ప్రచారం చేసి ఆజాదీ రావాలి, మన రాష్ట్రానికి కూడా ఆజాదీ రావాలి, తెలంగాణకు కూడా ఆజాదీ రావాలని చెప్పేసి వారు ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యవంతులను చేయడానికి పనిచేశారు. అదేవిధంగా మన బద్దం ఎల్లారెడ్డి గారు, కామ్రేడ్ మొయినుద్దీన్ గారు, రావి నారాయణ రెడ్డి గారు ఆంధ్ర మహాసభ పేరిట, ఎందుకంటే ప్రజలనందరినీ ఆ టైం లోపల కమ్యూనిస్టు పార్టీల మీద నిషేధం తీవ్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర మహాసభ పేరిట వాళ్ళు ముగ్గురు కూడా కలిసి, ఒకరు ట్రేడ్ యూనియన్ ఏఐటీసీ నాయకులు, ఒకరు సిపిఐ నాయకులు, ఒకరు ఆంధ్ర మహాసభ నాయకులు, అప్పుడున్న ఆంధ్ర నాయకులు కూడా, కమ్యూనిస్టు నాయకులు కూడా దీని లోపల భాగస్వాములై పోరాటం చేశారు. ఊరూరా ప్రజలను చైతన్యపరిచి గొడవళ్ళు, వర్షలు, కారం పొడి, తుపాకులు, ఏం రోగాలు పంట ఏం దొరుకుతాయి దాంతో నిజాం ప్రభుకు వ్యతిరేకంగా, అంటే నిజాం ప్రభు అంటే నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా మా రాష్ట్రాన్ని, మా తెలంగాణ కూడా దేశంలో కలపాలని చెప్పేసి వారు ఆ రోజు పిలుపునిస్తే ఊరూరా చైతన్యం అయిపోయింది. అందరూ కూడా ప్రతి వరకు ఆయుధాలు పట్టింది. ఏ ఆయుధం పడితే కారం పొడితే ఆ రోజు ఆయుధం. ఆ విధంగా పోరాటం చేసి నిజాం ప్రభు తన రాజ్యాన్ని దేశానికి ఒప్పజెప్పి, లేదు నేను కలిసిపోతా, దేశం లోపల కలిసిపోతా, నన్ను కాపాడండి అని చెప్పేసి ఆ రోజు మొరబెట్టుకున్నాడు. అప్పుడు పటేల్, నెహ్రూ సైన్యం వచ్చి కదా మన రాష్ట్రానికి వచ్చి కమ్యూనిస్టుల మీద, కమ్యూనిస్ట్ అంటే అప్పుడు ఎవరు, మొత్తము హిందువులు, ముస్లింలు అందరూ, మగ్దుం మొయినుద్దీన్ ఎవరు, షేక్ బందిగి ఎవరు, షోయబుల్లా ఖాన్ ఎవరు, రజియాబీ ఎవరు, ఇటువంటి వాళ్ళందరూ కూడా 2000 మంది ముస్లింలు ఆ పోరాటంలో చనిపోయారు. అంటే ఎవరి ద్వారా చనిపోయినంటే రజాకారులు, ఏదైతే రజాకారులు జరుగుతున్నామని చెప్పేసి నిజాం తన పాలనను ముగింపు చేసి సైన్యం
చేసి ఎంతోమంది నాయకులను పొట్టన పెట్టుకొని ఇష్టం వచ్చినట్ల జైళ్ళల్లో పెట్టి చంపి రకరకాలుగా చిత్రహింసలు పెడితే దాని తర్వాత మన వీళ్ళు నిజాము పెట్టి దేశం లోపల కలిపేస్తున్నామంట. అప్పుడు మన వాళ్ళంతా తుపాకులు పట్టి పోరాటం చేశారు. అది నిజమైన తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిజమైన స్టోరీ. అయితే ఇది ఎందుకు జరిగింది? ప్రజలకు భూమి కోసం, ముక్తి కోసం, బానిస బతుకులు మాకు వదిలిపెట్టాలి, మాకు బానిస బతుకు వద్దని చెప్పేసి ఆ పోరాటం కొనసాగింది. అయితే కమ్యూనిస్టులు అంటే ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నారంటే భూమి కోసం వాళ్ళు పోరాటం, మహిళలకు హక్కులు ఇవ్వాలి, వాళ్ళకి చదువు ఉండాలి అని చెప్పేసి పోరాటం చేశారు. వాళ్ళు కూడా మాఫీ చేయాలని చెప్పేసి పోరాటం చేశారు. రకరకాలుగా చైతన్యవంతులు చేయాలని చెప్పేసి పోరాటం. కాబట్టి ప్రజలు కమ్యూనిస్టులు ఉంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం కమ్యూనిస్టు రాష్ట్రం అయిపోతుందనే ఉద్దేశంతో మన ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకులను అందరినీ కూడా చాలామంది జైళ్ళకు పంపితే కొంతమంది ఉన్నమంది పోటీ చేస్తారు. దాని లోపల రావి నారాయణ రెడ్డి గారికి నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఎలక్షన్లో. అంటే అటువంటి పరిస్థితులు అది పోరాటం. కాబట్టి ఈ పోరాటాన్ని ఈరోజు వచ్చి ఆ పోరాటంకి సంబంధం లేనోళ్ళు, లేకపోతే దేశ స్వాతంత్రానికి సంబంధం లేనోళ్ళు, బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉన్నవాళ్ళు ఈరోజు వచ్చి ఏదో ఈ పోరాటానికి వ్యతిరేకరిస్తూ ఈ పోరాటము ఏదో హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే చనిపోయిన పెద్దలు మా వాళ్ళు, చనిపోయిన ప్రజలు అమాయకులు. 4500 మంది ప్రాణ తర్పణం చేసిండ్రు, రక్త తర్పణం చేసిండ్రు తెలంగాణ దేశం లోపల కలపడానికి. 10,000 ఎకరాల 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది కమ్యూనిస్టు ఆ రోజు. అంతేకాకుండా 3500 గ్రామాలను విముక్తి చేసింది రజాకారుల నుండి. రజాకారులు అంటే దేశ్ముఖులు, రామచంద్రారెడ్డి దొర, లేకపోతే దేశ్ముఖులు, జాగీర్దారులు, జమీందారులు, వీళ్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని హిందువులు ముస్లింలకు మధ్యలో జరిగిన పోరాటంగా చిత్రీకరించడం అంటే మా పెద్దలు చేస్తే మేము తద్దినం చేస్తాం, మేము దినాలు చేస్తాం, మేము సంవత్సరికం చేస్తాం. మా ప్రజలు వస్తే మేము దినాలు చేస్తాం, తద్దినం చేస్తాం, లేకపోతే వాళ్ళకు సంవత్సరికం చేస్తాం. కానీ ఎవడో అనామకుడు వచ్చి దీన్ని మా ఇంట్లో సంవత్సరికం చేస్తామంటే ఎట్లా, ఏ విధంగా కరెక్ట్? అంతే ఈరోజు వాళ్ళు చేస్తున్నది. ఈరోజు వచ్చి వాళ్ళు చెప్తున్నారు ఇది అందుకే మీకు ఇదంతా కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా పెద్దలు చెప్తే మేము చేస్తాం, మీకెందుకు ఇది హిందువులు ముస్లిం? మా పెద్దలు ఉంటారు, చనిపోయిన దాంట్లో మా పెద్దలు హిందువులు ఉన్నారు, ముస్లింలు. మా వాళ్ళే వాళ్ళంతా చచ్చిన వాళ్ళని మేము లెక్క పెట్టి చూడలేదు. పోరాటం చేసినప్పుడు ఎర్ర జెండా పట్టినోడు, ఈ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకులు పట్టినోడు ముస్లిమా, హిందువా, దళితుడా, లేకపోతే ఇంకెవరాని చూడలే మేము. కానీ ఈరోజు అధికారం కోసం ఏది పడితే అది ఎందుకు ఇవ్వండి? ఈ వక్రబుద్ధి ఎందుకు? మీ అభివృద్ధిని చూపెట్టండి, అభివృద్ధి చేయండి, పనులు చేయండి. మీరు మంచి పనులు చేస్తున్నారంటే ప్రజలు మీకే నీరాజనం పడుతుంది. మీరు అది చేయండి, అది ఇడిచిపెట్టి ఈ తెలంగాణ పచ్చగున్న తెలంగాణలో వచ్చి దేని విషం నింపి ఇక్కడంతా ఇక్కడ ఎందుకు అవసరం మీకు? మీ దగ్గర ఉన్నది గుజరాత్లో కూడా రాష్ట్రం ఏర్పడింది కదా, అక్కడ చేయండి. అక్కడ కూడా పోరాటం చేసి రాష్ట్రం అయింది కదా, మరి దాన్ని ఎందుకు చేస్తలేదు? విమోచన దినము, ఆ దినము, ఈ దినం పోరాటం చేసిండ్రు. ఆ రోజు విద్రోహం జరిగితే విలీనమైంది, విలీనమైంది. ఇది విలీనం చేసిన దినం, మన రాష్ట్రాన్ని విలీనం చేసినాం. దానికి విమోచన చేసిండ్రు, ఆ రాజు నుండి విమోచన చేసిండ్రు. రాజు ఎప్పుడు ఎవడైతే రాజు పేద ప్రజలను పొట్టన పెట్టుకునేటోడు, అధికారంలో ఉన్నోడు ఎవడైతే ఈరోజు చూస్తలే మనం
కరెంటు ఉద్యమం జరిగితే ఆ రోజు చంద్రబాబు ఉన్నాడు. పేద ప్రజల తుపాకులతో కాల్చలే ఉద్యమం చేస్తే. ఈరోజు నువ్వు ఉన్నావు. పంజాబ్లో రైతులు పోరాటం చేస్తే వాళ్ళని కాల్చి చంపుతలే. వాళ్ళు రాజు ఉండేనేమో, నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు. అంతే ఫరక్ కదా, అంతకంటే గొప్ప ఫరక్ ఏమున్నది? ఏ ఉద్యమం చేస్తే ప్రజలు ఏ ఉద్యమం చేస్తే ఈరోజు నక్సలైట్లు ఎవరు ఎట్లా పుట్టిండ్రు? ఆ రోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటం లోపల కొంతమంది ఈ కమ్యూనిస్టు పార్టీలు వద్దు, ఆయుధాలు పట్టవద్దు, మనం పోరాటమేది, మనం ఎలక్షన్లో వద్దామని చెప్పేసి కొంతమంది మన కమ్యూనిస్టు నాయకులు సిపిఐ పార్టీగా వచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తే మిగిలిన వాళ్ళని జైళ్ళల్లో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టి, లేదు వీళ్ళతో పోరాటం చేయాలంటే ఎలక్షన్లలో రావాలని మనోళ్ళు ఆలోచన చేసి ఆ రోజు సిపిఐగా ప్రజల లోపల ప్రజల మధ్య పోరాటం చెప్పేసి కొంతమంది లేదు ఇది నిజమైన స్వాతంత్రం కాదు, మనము వీళ్ళ బుద్ధి రాదు, ఇంకా దొరల రూపంలో ఒక దొరలు మళ్ళా టోపీలు పెట్టుకొని మళ్ళా అది ఒక మిలిటరీ అడ్డం పెట్టుకొని మళ్ళా జ్వరబడి వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్రం కాదు, మళ్ళా మనం పంచిన భూములను దోచుకుంటున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు తిరిగి ఇక్కడ వస్తున్నారు. కాబట్టి మనం అందరం తుపాకులు వదిలేస్తే వీళ్ళకు బుద్ధి రాదు, ఎందుకంటే మంచితనంతో బుద్ధి రాదని చెప్పేసి వాళ్ళు తుపాకులు పట్టుకొని అడుగులను ఈరోజు నువ్వు వాళ్ళని కాల్చి చంపుతున్నావు. కగారు పేరిట వాళ్ళని మొత్తం కాల్చి చంపుతున్నావు. ఎవరు మరి వాళ్ళు పోరాట స్ఫూర్తితో వచ్చిన వాళ్ళే కదా. ఆ రోజు మేము తుపాకులు పెట్టినాం, తుపాకులు పట్టినాం, అంతే తేడా కదా. మరి ఇది కనీసం అంటే బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకున్నాయి జాము అని పాడిపించినోడు ఎంత ఉన్నాడు. ఇవన్నీ చరిత్ర కదా. ఈ చరిత్రను మార్చి హిందూ ముస్లిం గొడవ అని చెప్పేసి యావో సినిమాలు ఇష్టం వచ్చిన విధంగా చూసిన దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాలకు బుద్ధి లేదు. ఎందుకంటే అంతకుముందున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లోపల గొప్ప చెప్పలేదు. తెలంగాణ సాయుధ పోరాటంని మనం ఖచ్చితంగా గుర్తించాలి, సాయుధ పోరాటంని గుర్తించాలి. మనము తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని స్మరించుకుందాం, అది చేద్దాం, ఇది చేద్దాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు కూడా వాళ్ళకి భయపడి ఏదో ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఒప్పుకుంటున్నది, రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాటము మన నాయకులు చేసిండ్రు, కమ్యూనిస్టు నాయకులు చేసిండ్రు, కమ్యూనిస్టు ఉద్యమము కమ్యూనిస్టు నిర్వహించారని ఒప్పుకుంటున్నాడు. కానీ అధికారికంగా నిర్వహించి దీనికి గుర్తింపు తీసుకురావాలి. మరి మీరు ఎంత మారుస్తే దేశంలో ఏమవుతుంది? ప్రపంచ చరిత్రల స్వర్ణాక్షరాలతో లిఖించబడింది ఆల్రెడీ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. రైతులు పోరాటం చేసి మట్టి మనుషులు చేసిన యుద్ధం ఇది. మట్టి మనుషులు చేసిన యుద్ధం, మట్టి మనుషులు చేసిన తిరుగుబాటు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎన్ని అన్యాయాలకు గురైపోయి ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ ప్రాణ త్యాగాలను మీరు ఈరోజు అపహాస్యం చేయడం అనేది దుర్మార్గం. ఎందుకంటే ఆ ప్రాణ త్యాగాలను లెక్క మీకు అసలు ఏం తెలుసు? ఎందుకంటే మీరేమిట్లైనా వస్తే కదా, మీరేమిట్లైనా పోరాటాలు చేస్తే కదా మీరు అంతా సేఫ్ ఉన్నది చేస్తారు. సేఫ్ ఉన్నది ఏమిట్లా లాభం వస్తే లేదంటే వేరే వాళ్ళ పోరాటాలను మీరు ఓన్ చేసుకుంటారు, వేరే వాళ్ళ పోరాటాలను హైజాక్ చేస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒక్క కమ్యూనిస్టు బతికినా కూడా లాస్ట్ ఒక్క కమ్యూనిస్టు ఎంతమంది ఈరోజు నక్సలైట్లు చంపుతుంది, మమ్మల్ని కూడా చంపుతున్నారు. కానీ మా పిల్లోడు ఒక్కడు మిగిలినా కూడా వాడు రేపు ఖచ్చితంగా ఈ పోరాటం కాదు, ఇంకెవరిని కాదు, ఇది పేద ప్రజల పోరాటం అని చెప్పి హిందూ ముస్లింలు కలిసి చేసిన పోరాటం ఈరోజు ఖచ్చితంగా చెప్పవలసిందే. చెప్తారు. ఆ దమ్ము, ఆ ధైర్యం ఈ ఎర్రజెండ కప్పుకున్న వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే ఇదేమి పుస్తకు రాలే, వాళ్ళ ప్రాణ త్యాగాలతోటి వాళ్ళ పిల్లలమ్మే, వాళ్ళ వారసులం. అంతే నిజాయితీగా ఖచ్చితంగా ఎవడేమనుకున్నాము నిజాన్ని నిర్భయంగా కమ్యూనిస్టులు అందరం కూడా చెప్తామని చెప్పేసి హిందూ ముస్లిం
ఎవరు కూడా అందరం సమానం, అందరూ మనుషులు, అందరిలో ఉన్న ప్రాణం ఒక్కటే. దేశం కోసం ఎంతైతే త్యాగం హిందువులు చేసిండ్రో అంతే త్యాగం ముస్లింలు కూడా చేసిండ్రు. అంతేమంది స్వాతంత్ర పోరాటం లోపల ఆ రోజు పాల్గొన్నారు. వాళ్ళు చూడలే ఈ మట్టి మన మనిషి, ఈ మట్టి మనది, ఇక్కడ పుట్టినోళ్ళ మనం అని చెప్పేసి అందరూ కలిసి చేసి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పోత ఈ విషంని నింపేటో కొంతమంది మీరు చంచగాళ్ళని ఈ విషం నేర్చుకొని అదంతా దుర్మార్గంగా జరిగిన పోరాటాలను మొత్తం దాని రూపం మార్చడానికి ప్రయత్నాలు వాడు బ్రిటిష్ వాడు ఏం చేసిండు, మీరు కూడా అదే చేస్తుంది. వాడు బ్రిటిష్ వాడి అన్యాయం ఎందుకంటే హిట్లర్ పాలన లాంటి పాలనను కోరుకునేవాళ్ళు. కాబట్టి మీకు ఏ మాత్రం అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రేపు ఊరా ఎక్కడ పడితే ఎక్కడ ఖచ్చితంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహిస్తారు. ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా జెండాలు ఎగరేసే ద్వారా అందరూ కూడా మన నాయకులు అన్ని ప్రాంతాల్లో చేస్తారని చెప్పేసి హైదరాబాద్లో రేపు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ రావి నారాయణ రెడ్డి గారి ఆడిటోరియం లోపల ఈ వారోత్సవాలు చేసినాం. ఒక్కరోజు వచ్చి ఏదో ఢిల్లీకెళ్ళి దిగి ఈడ వచ్చి ఇదంతా పోరాటం నిజాంకి లేకపోతే హిందువులకు జరిగింది, అది కూడా నిజాం చేసిన గొప్ప పనులు కూడా ఉన్నాయి. నిజాం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు రాజులు ఉంటారు, సీఎం బాగానే ఉంటాడు, కష్టాలు వచ్చి కొంతమంది ఉంటారు. అట్లా కావచ్చు, నిజాం కూడా అట్లా జరిగిండొచ్చు. కాకపోతే ఈరోజు మనం మాత్రం అన్ని చోట్లలో ఖచ్చితంగా రేపు 11 రోజు ఏదైతే 11 నుండి ఈ రోజు వరకు రేపటి వరకు తెలంగాణ సాయుధ వారోత్సవాలని చెప్పేసి మన పార్టీ నిర్వహించడం జరిగింది. చాలా చోట్ల కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కానీ, మీటింగ్లు కానీ, మన వాళ్ళు మీటింగ్లు కానీ, లేకపోతే సెమినార్లు కానీ, రకరకాల పద్ధతుల లోపల ఈ తెలంగాణ సాయుధ వారోత్సవాలు జరుపుకుంటాం. ఈరోజు రేపు తెలంగాణ సాయుధ వారోత్సవాల ముగింపు ఉంటుంది కాబట్టి అన్ని చోట్లల్లా కూడా ఆ ముగింపు చేయాలని చెప్పేసి తర్వాత మన హైదరాబాద్లో జరిగే రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగే ముగింపు వారోత్సవాలకు అందరూ కూడా మన ప్రాంతం నుండి కూడా రావాలని చెప్పేసి మీకు అందరికీ పిలుపునిస్తున్నా. ఈరోజు చెప్పడం ఏంటంటే మన నాయకులను మనం స్మరించుకుంటాం. వాళ్ళ పద్ధతులు ఏంటో ఈరోజు ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ పార్టీ ప్రజల సమస్యల మీద భూమి కోసం, ముక్తి కోసం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏ ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయినారు అంటే ఎంతమంది చచ్చిపోయినారు కేసీఆర్